శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన బొమ్మ బొరుసు అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 18/5/1984 ఆంధ్రపత్రికలో ప్రచురింపబడింది. మరిక కథలోకి వెళదామా? మెడికల్ చెకప్కి హాస్పిటల్కి వెళ్ళి నడిచి వచ్చి వీధి అరుగు మీదనే చతికిలపడి ఆయాసపడుతున్న నిండు గర్భిణిలా ఆ ఎక్స్ప్రెస్ ట్రైను ఇంజిన్ వాల్తేరు స్టేషన్ చేరి హమ్మయ్య అనుకుంది. నిట్టూర్చింది కాబోలు. పెద్దగా శబ్దం చేస్తూ స్టీమ్ని బయటికి వదిలింది. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాగానే ప్రయాణికుల్లో అలజడి రేగింది. దెబ్బతిన్న తేనెపట్టు గీగల్లా చెల్లా చెదురుగా పరిగెత్తసాగారు. నా అర్థాంగి పార్వతిలో కూడా కంగారు ఎక్కువైంది. మన పెట్టె ఎక్కడుందో చూడండి, నన్ను కూడా కంగారు పెడుతోంది. సామాన్లు పోతాయేమోనన్న బెంగతో పిల్లల వైపు, వారి చేతుల్లో ఉన్న సామాన్ల వైపు చూస్తున్నా. పెద్దబ్బాయికి పెద్దమ్మాయికి చెరో 2 సామాన్లు, నాకు ఒక పెట్టె, ఒక సంచి అప్పగించింది పార్వతి. తానొక ప్లాస్టిక్ సంచి తీసుకుంది. తిరిగి ఇల్లు చేరే వరకు ఎవరి సామాన్లను వారు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. అంతా తమ తమ సామాన్లు పట్టుకుని లేచి నిలబడి ఉన్నారు. ఏమిటలా నీళ్లు నములుతూ చూస్తున్నారు? మన కంపార్ట్మెంట్ ఎక్కడుందో చూడండి, తొందర చేయసాగింది పార్వతి. ఎందుకమ్మా కంగారు? మన బెర్తులు రిజర్వ్ అయ్యాయిగా, కంపార్ట్మెంట్ ఎక్కడుందో చూసుకోవాలి, నిదానంగా చెప్పాడు ఇంటర్ చదువుతున్న మా పెద్దబ్బాయి రమేష్. ట్రైను ఇక్కడ అరగంటకి పైనే ఆగుతుంది, కంగారు పడకు, నిదానంగా చెప్పింది పెద్దమ్మాయి. సామాన్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మా భోగి ఎక్కడుందో చూడటానికి వెళ్ళా. భోగి దొరికింది. సామాన్లు తీసుకుని బయలుదేరాం. ముందుగా రమేష్, వాడి వెనక పార్వతి పెట్టెలో చొరబడ్డారు. వారి వెనుక తక్కిన 3 పిల్లలు, నేను ఎక్కాము. మావి మొత్తం 6 బెర్తులు, వరుస నెంబర్లు. అడుగు బల్లల మీద ఎవరో 3 స్త్రీలు కూర్చొని ఉన్నారు. ఈ బెర్తులు మావి, దిగండి దబాయించాడు రమేష్. వారు ఉలుకు పలుకు లేకుండా మూగవారిలా ప్రవర్తిస్తున్నారు. పార్వతిలో సహనం నశించింది. మిమ్మల్నే, చెబితే వినబడదు, ఖాళీ చేయండి హుంకరించింది పార్వతి. వారు జవాబు చెప్పలేదు. ప్లాట్ఫామ్ వైపు చూస్తున్నారు. చూడండి మొండితనం, ఖాళీ చేయటం లేదు, మీరు ఒకసారి చెప్పండి నాతో ఫిర్యాదు చేసింది. సామాన్లు లెక్క పెట్టుకుంటూ వాటిని బల్లల కింద సర్దే ప్రయత్నంలో ఉన్న నేను ఆ గొడవని అంతగా పట్టించుకోలేదు. పార్వతీ పిల్లలు అంతా నిలబడే ఉన్నారు. వీళ్ళు ఖాళీ చేసేట్టు లేరండి, బెర్త్కి 10 రూపాయలు పోసి కొనుక్కున్నాం, వెళ్ళి కండక్టర్కి చెప్పండి హుకుం జారీ చేసింది. వాళ్ళని పరీక్షగా చూశా. ఒరియా వాళ్ళలా ఉన్నారు. నన్ను చూసి దిగిపోతాం అన్నట్టు సైగ చేశారు. ఇంతలో ఎవరో 2 వచ్చి వాళ్ళని దింపుకొని వెళ్లారు. ఆ 6 బెర్తుల నెంబర్లని మరోసారి వెరిఫై చేశాడు రమేష్. 30 నెంబర్ నుంచి 35 వరకు. ఆ బెర్తుల వైపు తృప్తిగా చూసింది పార్వతి. ఆ బెర్తులకి తానే మహారాణిని అన్నట్లు మురిసిపోయింది. ఆమె కళ్ళలో గర్వం తొణికిసలాడింది. పిల్లలు 4 తమ తమ బెర్తుల విషయంలో వివాదపడుతున్నారు. మా దురదృష్టం కొద్దీ 2 అప్పరు 2 మిడిల్ కూడా దొరికాయి. అప్పర్ బెర్తులు ఎవరికీ నచ్చలేదు. అంతా లోయర్ బెర్తులకే ఎగబడుతున్నారు. నేను సర్దిన సామాన్లన్నిటినీ బయటికి తీసి మరలా సర్దుకుంది పార్వతి. తినుబండారాల సంచిని, గ్లాసులు, వాటర్ జగ్గు ఉన్న సంచిని బయటికి తీసి ఎదురుగా పెట్టింది. పిల్లలు వాదించుకుంటున్నారు. ఇంకా అంతా కిటికీ దగ్గరే కూర్చోటానికే చూస్తున్నారు. ఏమిటండి ఎక్కడికొచ్చినా గొడవ? చూసిన వాళ్ళు నవ్వుతారు, వాళ్ళని కేకలేయండి. నా మీద కేకలేసింది పార్వతి. బెర్తులని అలాట్ చేశాను. పెద్దమ్మాయి పెద్దబ్బాయి అప్పర్ బెర్తులు తీసుకుంటారు. మిడిల్ బెర్తులు 2 చిన్నపిల్లలకే. అడుగునున్నవి నాకు, పార్వతికి. పిల్లలందరూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎలాగో సముదాయించాను. ఆఖరి అమ్మాయి దాహం అనటంతో అసలు విషయం గుర్తుకొచ్చింది. వాటర్ క్యాన్ని బయటికి తీసి అందించింది పార్వతి. క్యాన్ని తీసుకుని ప్లాట్ఫారం మీదకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి 2 పెద్ద మనుషులు మా బెర్తు మీద కూర్చొని ఉన్నారు. నన్ను చూసి ఖాళీ చేసి ఏటో వెళ్ళిపోయారు. పోతున్న వాళ్ళని చూస్తూ అంది పార్వతి. మేము రిజర్వ్ చేసుకున్నాం, కూర్చోకండి అని చెప్పినా వినలేదు. ప్రయాణికుల మనస్తత్వం అలాంటిది. ఒక్క నిమిషం కూర్చున్నా చాలు అనుకుంటారు. రిజర్వేషన్ కోసం కొన్ని 100 మంది కండక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు, ఖాళీ లేవుట అన్నాను. ట్రైన్ వాల్తేరు వదిలేసరికి రాత్రి 8:30 అయింది.
కూర్చుందుకు జానడి జాగా దొరుకుతుందేమోనన్న ఆశతో అయినా ప్యాసింజర్లు అటూ ఇటూ తిరుగుతున్నారు. అప్పటికే ప్యాసింజర్లు చాలామంది తమ తమ దాణాలను విప్పి పడుకున్నారు. జాలిగుణం ఉన్న ప్యాసింజర్లు తమ పాదాల దగ్గర కూర్చోడానికి కొంతమందికి అనుమతినిస్తున్నారు, కొంతమంది పొమ్మంటున్నారు. ఒక పెద్ద మనిషి వచ్చి నా బెర్తుకు దగ్గరగా నిలబడ్డాడు. తలెత్తి అతని వైపు చూశా. అతని చేయి పట్టుకొని 5-6 సంవత్సరాల అబ్బాయి వెనక 2 ఏళ్ల అమ్మాయిని భుజాన వేసుకొని నిలబడి ఉన్న అతని అర్ధాంగి కనిపించారు. వారి వయసు 30కి 40కి మధ్య ఉంటాయి. కూర్చుందుకు కొంచెం జాగా ఇవ్వమని కళ్లతోనే అర్థించాడు ఆ వ్యక్తి. అతని అభ్యర్థనని తెలుసుకొని మొహాన్ని పక్కకు తిప్పుకున్నాను. పార్వతి కూడా వాళ్ళని గమనించింది. మన బెత్తుల మీద కనీసం కూర్చోటానికి కూడా ఎవ్వరికీ అనుమతి ఇవ్వకండి, తర్వాత పడుకుంటామంటారు అని అంతకుముందే పార్వతి హెచ్చరించటం వల్ల అలా ప్రవర్తించక తప్పలేదు. పాపం భుజం మీద పిల్లతో అలా ఎంతసేపని నిలబడి ఉంటుంది? ఎంత దూరం వెళ్లాలో ఏమో. జాలి కలిగిన నిర్దయుడిగా సంస్కారహీనుడిలా ప్రవర్తించాల్సి వచ్చినందుకు బాధపడ్డాను. అతనికి తెలుగు రాదు కాబోలు, ఇంగ్లీష్లో మాట్లాడాడు. దయచేసి మా ఆవిడకి కొంచెం జాగా ఇప్పించండి, నేను నిలబడే ఉంటా ప్రాధేయపడ్డాడు. ఇంగ్లీష్ రాకపోయినా విషయం గ్రహించింది పార్వతి. మీరేమీ మెత్తపడకండి, ముందు కూర్చుంటామంటారు, తర్వాత పిల్లల్ని పడుకోబెడతారు వార్నింగ్ ఇచ్చింది. అతను నా సమాధానం కోసం ఆశగా చూస్తున్నాడు. 9 గంటలు అవుతోంది కదండి, అందరం పడుకుంటాం అన్న ఆంగ్లంలోనే. మీరు పడుకోండి, మీ పాదాల దగ్గర కూర్చుంటాం, పిల్లని ఎత్తుకొని నిలబడ్డం కష్టం, దయ చూపండి బ్రతిమాలాడు. పాదాల చెంత చోటు, ఎంత హీనమైన మాట వాడాడు. సభ్యత సంస్కారం ఉన్నవాడెవడైనా ఆమెకు వెంటనే జాగా ఇచ్చి తీరాలి. జాలి వేసింది. కనుబొమ్మల్ని చిట్లించుకుంటూ వార్నింగ్ సిగ్నల్ ఇస్తోంది పార్వతి. ఎటూ చెప్పలేక ఇరకాటంలో పడి మౌనం. ఆ దంపతులిద్దరూ నా వైపు చూస్తున్నారు ఆశగా. మరో చోటికి వెళ్ళమనండి అంది పార్వతి. క్షమించండి, మరో చోట ప్రయత్నించండి అన్నాను. అతను కదల్లేదు. అన్ని బెర్తుల మీద మగవారే ఉన్నారు సార్, తమరు కనికరించక తప్పదు అన్నాడు. 2 అడుగులు ముందుకేసి అతని అర్ధాంగి మాకెదురుగా నిలబడింది. భుజం మీద పాప నిద్రపోతోంది. నాగరీకులు. అతను ఉద్యోగస్తునిలా కనిపిస్తున్నాడు. ఖరీదైన బట్టల్ని ధరించారు. నువ్వు పడుకో, నీ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది అన్న పార్వతితో. వాళ్ళకి తెలుగు రాదు అన్న ధీమాతో. ముందు కూర్చోనిస్తే తర్వాత నడుం వాలుస్తానంటుంది. ఆమెకి బెత్తునప్పగించి నేను కూర్చోవాల్సిన పరిస్థితి రావచ్చు అంది కర్కశంగా. ఆమె వైపు దీనంగా చూస్తోంది ఆ ఇల్లాలు. పార్వతి మీద నాకు కూడా కోపం వచ్చింది. మీ చెల్లెలే అనుకోండి, దయచేసి అనుమతించండి మళ్ళీ బతిమాలాడు ఆయన. పోనీ కూర్చోనియమ్మా అన్నాడు రమేష్ పార్వతితో. ఏ మూలనో దాగి ఉన్న మానవత్వం మందలించింది కాబోలు. కాళ్లు ముడుచుకొని కూర్చోమన్నట్లు సైగ చేసింది అయిష్టంగానే. ఆ ఇల్లాలు కళ్ళతోనే కృతజ్ఞత చెప్పి పొందిగ్గా కూర్చుంది. పాపను ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఆమె కూర్చున్నాక అతను పక్కకు వెళ్ళి వెంటనే తిరిగొచ్చాడు. భార్యకి ఎదురుగా నాకు దగ్గరగా నిలబడ్డాడు. నా బల్ల మీద 3 పిల్లలు నేను కూర్చున్నాం. ఎదురు బల్ల మీద పార్వతి పెద్దమ్మాయి ఆమె కూర్చున్నారు. పార్వతి మరికొంచెం జరిగితే ఆమె పక్కన అతను కూర్చోవచ్చు. కానీ పార్వతి అంగీకరిస్తుందో లేదో. పిల్లలకి ఇంకా నిద్ర రాలేదు. ప్రయాణ సరదాలో ఉన్నారు. వెన్నెల బాగా ఉంది. కిటికీలో నుంచి బయటికి చూస్తున్నారు. కాలేజీలకి స్కూల్కి వేసవి సెలవులిచ్చారు. మా పక్కవాటాలో అద్దెకున్న సాంబశివరావు కూడా కేంద్ర ప్రభుత్వోద్యోగే. ఆ మధ్య ఆయన ప్రభుత్వం ఇచ్చిన లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద దక్షిణ దేశ యాత్రలు చేసి వచ్చారు. అప్పటి నుంచి మా వాళ్ళు కూడా తిరుపతి మద్రాసు వెళ్ళాలని కూర్చున్నారు. వాళ్ళ మావయ్య అంటే నా బావమరిదికి సంవత్సరం క్రితం మద్రాసు ట్రాన్స్ఫర్ అయింది. అప్పటి నుంచి మమ్మల్ని మద్రాసు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. రైలు ఖర్చులు పెట్టుకుని పిల్లలతో వెళ్ళటం అంటే మాటలా? మాకు తిరుపతి మొక్కు ఉంది. ఆఖరి అబ్బాయికి జబ్బు చేసినప్పుడు సకుటుంబంగా తిరుపతి వచ్చి దర్శనం చేసుకుంటామని 3 సంవత్సరాల క్రితం మొక్కుకుంది పార్వతి. వెళ్ళాలి, మొక్కు తీర్చుకోవాలి. రాను పోను రైలు ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. పై ఖర్చులు పెట్టుకోవాలి. తెగించి ఆ నెల జీతం పట్టుకొని బయలుదేరాను. 3 వారాల క్రితమే 6 బెర్తులని రిజర్వ్ చేయించాను తిరుపతికి.
తిరుపతిలో మా రెండో బావమరిది తోడల్లుడు ఉన్నాడు. అతను నాకు కూడా దగ్గర బంధువే. తిరుపతి వచ్చినప్పుడు తన ఇంటికి రమ్మన్నాడు. అంటే తిరుపతిలోనూ మద్రాసులోనూ కాటేజీలకి లాడ్జీలకి ఖర్చులు ఉండవు. పైగా మంచి గైడెన్స్ ఉంటుంది. ఇబ్బందులు బోల్తాలు పడే ప్రమాదం ఉండదు. ఎలాగైతేనే తెగించి బయలుదేరాను దైవ దర్శనం కోసం. రైలు 2 స్టేషన్లు దాటింది ఆగకుండా. అతను అలాగే నిలబడి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి మాత్రం కాస్త చొరవ తీసుకుని నా పక్కనే ఉన్న జాగాలో ఇమిడిపోయాడు. అతను కూడా తన భార్య పక్కనున్న ఆ కాస్త జాగాలోనో లేదా నా పక్కనో కూర్చోవచ్చు. కానీ పర్మిషన్ లేకుండా కూర్చోవటం సభ్యత కాదని కాబోలు నిలబడే ఉన్నాడు. కూర్చోమనటం సంస్కారవంతుల లక్షణం. మరి నాలో ఆ సంస్కారం ఉందా? ఉంది. కానీ ఏం లాభం? ఏమైతే అయిందని తెగించా. మా పెద్దబ్బాయిని వాళ్ళ అమ్మ పక్కన కూర్చోమని అతన్ని ఆ జాగాలో కూర్చోమన్నా. నాకు శతకోటి ధన్యవాదాలు అర్పించి కూర్చున్నాడు ఆయన. పార్వతి చూస్తూ ఉందే గాని నోరు మెదపలేదు. పై బెత్తులు 4 ఖాళీగా ఉన్నాయి. పడుకునేటప్పుడు మాత్రమే తప్ప మధ్యనున్న బెత్తుని వాల్చడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తారు? అడిగాను అతన్ని ఇంగ్లీష్లో. అతను తన వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. అతని పేరు విశ్వనాథ్ చటర్జీ. ఆమె పేరు ప్రఫుల్ల. 3 సంతానం. బెంగాలీ వారు. హౌరాలో రైల్వే ఉద్యోగి. ఒక తమ్ముడు వైజాగ్ పోర్ట్లోనూ, మరో తమ్ముడు మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. తండ్రి పోయాడట. తల్లి, ఆఖరి తమ్ముడు విశాఖపట్నంలో ఉంటున్నారట. ఆఖరి తమ్ముడు వాల్తేరులో ఇంజనీరింగ్ చదువుతున్నట్ట. ఎప్పటినుంచో తల్లి బాలాజీ దర్శనం చేసుకుంటానని అంటుంటే అందుకని తల్లికి తనపై ఆధారపడి ఉన్న తమ్మునికి కూడా రైల్వే పాస్ తీసుకొని 2 రోజుల క్రితం హౌరాలో బయలుదేరి వైజాగ్లో దిగాడట. తల్లిని తమ్ముడిని తీసుకుని తిరుపతి వెళ్తున్నారట. అక్కడి నుంచి మద్రాసు వెళ్తారట. వాల్తేరులో ఆ ట్రైన్కి రిజర్వేషన్ దొరకటం చాలా కష్టమైందట. తనకు తెలిసిన మరో రైల్వే ఉద్యోగి ద్వారా ప్రయత్నిస్తే ఒకే ఒక బెర్తు లభ్యం అయిందట. ఆ బెర్త్ మీద ఆస్మా పేషెంట్ అయిన తల్లిని పడుకోబెట్టాడట. ఆమె దగ్గర తమ్ముణ్ణి పెద్ద కొడుకుని ఉంచాడట. విజయవాడలో రిజర్వేషన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాట కండక్టరు. ఈ విషయం అంతా పార్వతితో చెప్పా. ఆమె చికాకు పడింది. నా తొందరపాటుకి నన్ను నిందించింది. అయితే బెజవాడ వరకు వీళ్ళు మనల్ని వదలరన్నమాట. నేను పిల్లలు పడుకుంటాం. మీ బెర్తుని వాళ్ళకి దానం చేసి తెల్లవార్లు నిలబడి ఉండండి. మూతి ముడుచుకుంది. నాకు నిద్ర పట్టదన్న గ్యారెంటీ నాకుంది. పైగా బాధ్యత. సామాన్లు చూసుకోవాలి. 10 గంటలు దాటింది. గోదావరి బ్రిడ్జి చూడాలన్న ముచ్చట తీరటంతో నిద్ర వస్తోందన్నారు పిల్లలు. అంతలో చటర్జీ గారి తమ్ముడు ఒక క్యారియర్ అందించి వెళ్ళాడు. దాన్ని ఓపెన్ చేసింది ప్రఫుల్ల. ఆ గిన్నెల్లో రసగుల్లాలు, గులాబ్ జాములు ఉన్నాయి. గిన్నెలో ఉన్న స్పూన్తో ఒక్కొక్క రసగుల్లా గులాబ్ జామ్ పాకంతో మా అందరి చేతుల్లోనూ ఉంచింది. మొదట్లో సంకోచించిన పార్వతి కూడా తీసుకుంది. మంచి రుచిగా ఉన్నాయి. మిగతావి ఆ దంపతులిద్దరూ తిన్నారు. హౌరా నుంచి తెచ్చాను అన్నారు చటర్జీ గారు. చాలా రుచిగా ఉన్నాయి సార్. మా వైపు ఇంత రుచిగా తయారు చేయలేరు. కాంప్లిమెంట్ పారేశా. పిల్లలందరూ మంచినీళ్లు తాగారు. ప్రఫుల్లకి పార్వతి నీళ్లు అందించింది. పిల్లలు నిద్రపోతాం అనటంతో బెర్తులు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అప్పర్ బెర్తులు 2 మీద పెద్ద పిల్లలిద్దరినీ పడుకోమన్నా. ఒక మిడిల్ బెర్త్ మీద చిన్నపిల్లలిద్దరినీ పడుకోబెట్టా. 2వ మిడిల్ బెర్త్ ప్రఫుల్లకి అలాట్ చేశాను. పార్వతికి ఎలాగూ ఉంది సపరేట్గా. నా బెర్త్ మీద నేను, చటర్జీ గారు అలా అడ్జస్ట్ చేసినందుకు ఎంతగా సంతోషించారో అంతగానూ విసుక్కుంది పార్వతి. అయితే బయటికి మాత్రం ఏమీ అనలేదు. నేను, చటర్జీ గారు తప్ప అందరూ నిద్రపోయారు. బెజవాడలో అనుకున్నట్టుగానే రిజర్వేషన్ సంపాదించుకున్నారు చటర్జీ గారు. 3 బెర్తులు దొరికాయి. విశేషం ఏమిటంటే మాకెదురుగా ఉండే బెర్తులే దొరికాయి. బెజవాడ నుంచి పగటి ప్రయాణం ప్రారంభం. దారిలో చటర్జీ గారు రకరకాల స్వీట్సు, పళ్ళు కొన్నారు. మా పిల్లలకి కూడా ఇచ్చేది ప్రఫుల్ల. పార్వతి తెచ్చిన పూరీలు, జంతికలు వాళ్ళకిచ్చింది. మధ్య స్టేషన్లో దిగినప్పుడు మాకు కూడా మంచినీరు తెచ్చి ఇచ్చేవారు చటర్జీ గారు. తిరుపతి చేరుకునేసరికి చీకటి పడింది. బాగా మబ్బు వేసి ఉంది. ఈదురుగాలి, చినుకులు. మేము చేసిన సహాయానికి కృతజ్ఞత ఆఖరిసారిగా చెప్పుకొని వెళ్లారు చటర్జీ దంపతులు. రిక్షాలు చేయించుకుని బండ్లవారి వీధికి వెళ్ళాం.
రామం ఇల్లు తెలుసుకోవటం ఏమంత కష్టం కాలేదు. అయితే పెద్ద ఇబ్బంది ఎదురైంది. ఆ ఇంటికి తాళం వేసి ఉంది. రామం తల్లికి జబ్బుగా ఉందని టెలిగ్రామ్ వస్తే ఆ రోజు ఉదయమే పెళ్ళాం పిల్లలతో అమలాపురం వెళ్ళాడట. ఇంటి యజమాని చెప్పాడు. సామాన్లు మా ఇంట్లో ఉంచి దైవ దర్శనం చేసుకొని రండి అని అంటారని ఆశించాను. కొండ మీద కాటేజీలు దొరుకుతాయి. 10 గంటల వరకు కొండ మీదకి బస్సులు వెళతాయి. శీఘ్రంగా వెళ్ళండి. యాత్రల రోజులు కాటేజీలు దొరకటం కష్టం. తొందర చేశారు ఆయన. యాత్రా స్థలాల్లో ఉండే గృహస్థుల మనస్తత్వాలు అలా ఉంటాయి కాబోలు. టైం చూసుకున్నా 8:15 అయింది. 8:45 శీఘ్రంగా పొండి తొందర చేసింది ఆ గృహిణి. చినుకులు జోరుగా పడుతున్నాయి. చేసేది లేక రిక్షాల్లో బస్టాండ్ చేరుకున్నాం. కొండ మీదికి బస్ టికెట్లు సంపాదించడం కష్టమే అయింది. ఎలాగైతేనే ఎగువ కొండ చేరుకున్నాం. వాన పెద్దదైంది. ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళా కాటేజీ బుక్ చేయటం కోసం. కాటేజీలు ఖాళీలు లేవన్నాడు. పైగా మా అమాయకత్వానికి నవ్వుకున్నాడు. ఇవి యాత్రల రోజులు కదా సార్, అంతా వారం 10 రోజుల ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు దొరకటం కష్టం. ప్రైవేటు కాటేజీలు ఖాళీగా లేవని అనుకుంటున్నారు. ప్రయత్నించి చూడండి సలహా ఇచ్చాడు. నిరాశ నిస్పృహలు అలుముకున్న నాకు నడ్డి విరిగినట్టయింది. అలాగే కౌంటర్లో అచేతనంగా ఉండిపోయాను. అతను చెప్పటం మొదలుపెట్టాడు. మీరు ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు. రాత్రప్పుడు వానలో ఎక్కడికని తిరుగుతారు? అయినా దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. బ్రోకర్స్ని పట్టుకుంటే 4 చోట్ల మిమ్మల్ని వాన్లో తిప్పుతారు. కానీ ప్రయోజనం ఉండదు. వాళ్ళ కమిషన్ వాళ్ళకి పారేయక తప్పదు. రాత్రికి ఇక్కడే వెయిటింగ్ హాల్లో కాలక్షేపం చేయండి. ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డాను. అంతా అయోమయంగా తోస్తోంది. వాన కురుస్తోంది. ఎదురుగా ఉన్న హోటల్ చాలా రద్దీగా ఉంది. పిల్లలు ఆకలంటున్నారు. భోజనం పెట్టిస్తే బాగుంటుందండి అంది పార్వతి. 10 గంటలు దాటితే భోజనం ఉండదు అని ఎవరో అనుకుంటూ ఉంటే విన్నాను. టైం సరిగ్గా 10 గంటలైంది. ఆ రోజుల్లా భోజనం లేదు. రాత్రి కూడా లేకపోతే ఇబ్బందే. సామాన్లు చేతబుచ్చుకొని ఆ వానలో ఎదురుగా హోటల్లో దూరాం. భోజనం చేసి బయటికి వచ్చాం. వాన పెద్దదైంది. వీధి అరుగు మీద నిలబడి చూస్తున్నాం. వీధిలో జనసంచారమే లేదు. గొడుగులు వేసుకొని కొంతమంది తిరుగుతున్నారు. నాకు ముందు రాత్రి నిద్ర లేదు. సామాన్లు ఎక్కడ ఉంచటం? తెల్లవార్లు ఎలా గడవటం? ఆలోచనలో పడ్డా. అటు చూడండి, చటర్జీ గారు గదూ గట్టిగా అంది పార్వతి. అటు చూశా. చటర్జీ గారే గొడుగు వేసుకుని చేతిలో మరచెంబుతో వెళుతున్నారు. చటర్జీ గట్టిగా కేక వేశాను. చటర్జీ వెనక్కి తిరిగి చూశాడు. మా దగ్గరికి వచ్చాడు. మా పరిస్థితిని తెలుసుకొని చాలా విచారించాడు. 5 నిమిషాల్లో వస్తా, ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళాడు. మాలో ఆశారేఖ ఉదయించింది. 10 నిమిషాలు గడిచాయి. నిమిషం ఒక యుగంలా గడుస్తోంది. ఒక జీపు వచ్చి మా ముందు ఆగింది. అందులో చటర్జీ ఉన్నారు. రండి, జీప్ ఎక్కండి. జీపులో నుండే కేక వేశారు. ఒక్క సెకండు కూడా వృధా చేయకుండా అందరము జీప్ ఎక్కాము సామాన్లతో. జీపు బయలుదేరింది. దారిలో చెప్పారు చటర్జీ గారు. తన సహ ఉద్యోగి అన్నగారు అక్కడ దేవస్థానంలో అసిస్టెంట్ ఇంజనీరట. ముందుగానే ఒక కాటేజీ రిజర్వ్ చేసి ఉంచారట. తంతే బూరలగంప మీద పడినట్లయింది మా పని. మమ్మల్ని తన కాటేజీలోకి సాదరంగా ఆహ్వానించింది ప్రఫుల్ల. వేడి టీ అందించింది. తెల్లవారుజామునే లేచి వెళ్ళి క్యూలో నిలబడదాం. యాత్రికుల సంఖ్య చాలా పెద్దదిగా ఉంది. దర్శనానికి ఒక పూట పడుతుందట అన్నాను. నా మాటలకి చటర్జీ చిరునవ్వు నవ్వారు. క్యూలో నిలబడితే కాళ్ళు నడుము వగైరాలు పీకుతాయి. క్యూలోనే ఆ భగవంతుడి దర్శనం అయిపోతుంది. మా ఇంజనీరు గారు దైవ దర్శనానికి స్పెషల్ ఏర్పాట్లు చేస్తారు. ఆ విషయంలో బెంగపడకండి అన్నారు నిదానంగా. మర్నాడు ఉదయం అనుకున్నట్టుగానే మాకందరికీ అరగంటలో దైవ దర్శనం లభించింది. మా అదృష్టానికి మురిసిపోయింది పార్వతి. ఇంజనీరు గారి జీపు మీదనే పాపనాశనం, గోగర్భం, ఆకాశగంగా, మంగాపురం తిరిగాము. ఆ సాయంత్రం మరోసారి దైవ దర్శనం చేసుకున్నాము స్పెషల్గా. ఆ రాత్రి కూడా అక్కడనే ఉండిపోయాం. మర్నాడు ఉదయం చటర్జీ గారు తిన్నగా మద్రాసు వెళ్ళిపోయారు. మేము కాళహస్తి, కంచి చూసుకొని 2వ రోజు మద్రాసు చేరుకున్నాం. మా బావమరిది ఇంట్లో 3 రోజులు ఉన్నాం. మా అందరికీ మద్రాసు చూపించాడు. మహాబలిపురం తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు తిరుగు ప్రయాణం. ఉదయం నేను మా బావమరిది సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ కోసం ప్రయత్నించాం. 3 వారాల వరకు ఖాళీ లేవన్నాడు. హౌరా ఎక్స్ప్రెస్కి టికెట్స్ తీసుకున్నాం. ట్రైన్ బయలుదేరడానికి 1 గంట ముందుగా, అంటే 1 గంటకే స్టేషన్ చేరుకున్నాం. అప్పటికే ట్రైన్ పూర్తిగా నిండిపోయింది. కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. అన్ని జనరల్ కంపార్ట్మెంట్లు ఒకేలాగా ఉన్నాయి.
చాలాసేపు అటు ఇటు తిరిగాం. ఆలస్యం చేసిన కొద్దీ రద్దీ ఎక్కువ అవుతోంది. ఇక లాభం లేదని ఒక కంపార్ట్మెంట్లో చొరబడ్డాం. సామాన్లన్నిటినీ గుమ్మానికి పక్కగా ఉన్న సందులో పేర్చాం. పెట్టె మీద పార్వతిని కూర్చోమన్నా. కూర్చుంది. గాలి రాదు. వచ్చేపోయే జనం ఆమెను ఒక్కొక్క తోపు దోస్తున్నారు. వాటికన్నా పెద్ద ఇబ్బంది పక్కనే ఉంది మరుగుదొడ్డి. దుర్వాసన వేస్తోంది. ఇలా మరుగుదొడ్డి పక్కన కూర్చొని ప్రయాణం చేయలేనురా తమ్ముడు, మరో పెట్టెలోకి పోదాం అంది తమ్ముడితో. అన్నీ అలాగే ఉన్నాయక్క, కొంత దూరం వెళ్ళాక ఖాళీలవుతాయి, సర్దుకోవచ్చు సర్ది చెప్పాడు శంకరం. మాట్లాడలేదు పార్వతి. మంచినీళ్ళ కోసం వాటర్ జగ్గు తీసుకొని కుళాయి దగ్గరికి వెళ్ళా. నన్ను పేరు పెట్టి ఎవరో పిలిచారు. అటు చూశా. చటర్జీ గారు కనిపించారు. అతని వెనుక సామాన్తో లైసెన్స్ కూలీ, ప్రఫుల్లా, పిల్లలు. నాకు ప్రాణం లేచి వచ్చింది. తోడు దొరికారనుకున్నా. అయితే మా కంపార్ట్మెంట్లో వాళ్ళకి స్థలం లేనందుకు విచారించాను. వాల్తేరు వెళ్తున్నారా అడిగారు చటర్జీ గారు. అవునన్నట్లు తలూపాను. రిజర్వేషన్ దొరికిందా అడిగారు. తెల్లమొహం వేశా. వర్రీ కాకండి, మా అమ్మగారికి తమ్ముడికి కూడా బెర్తులు రిజర్వ్ చేయించాను. కానీ వాళ్ళు రావటం లేదు. ఇక్కడే ఒక నెల రోజులు ఉంటారట. మా మొత్తం 6 బెర్తుల మీద అడ్జస్ట్ అవుదాం. నాతో రండి, నా కంపార్ట్మెంట్ చూపిస్తా అన్నారు. అవునన్నయ్య గారు, వెళ్ళేటప్పుడు కూడా అందరం కలిసే వెళదాం అంది ప్రఫుల్ల. గుడ్ మార్నింగ్ అంకుల్ పలకరించాడు చటర్జీ పెద్ద కొడుకు. నే చెప్పిన వార్త విని పార్వతి ఎగిరి గంతేసింది. చటర్జీ గారి కంపార్ట్మెంట్లోకి మారిపోయాం. పరరాష్ట్రం వాడైనా ఎంత అభిమానం చూపిస్తున్నారో చూడండి అంది పార్వతి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.